ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే సీఎంగా ఎవరు గెలుస్తారు? చంద్రబాబు సీఎం, జగన్ సీఎం? ఖచ్చితంగా కామెంట్ చేయండి. మాజీ సీఎం వైఎస్ జగన్ ఏపీ సీఎం చంద్రబాబు విషయంలో తాజాగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుని విమర్శించే క్రమంలో ఆయన మంచి రైమింగ్స్తో కొత్త పదాలనే వాడారు. ఎప్పుడూ ఒకే తరహా విమర్శలు చేస్తే జనాలకు ఎక్కవు. అందుకు సోషల్ మీడియా యుగం కాబట్టి వారు చాలా అడ్వాన్స్గా ఉంటారు. అందుకే రాజకీయ పార్టీలు ఏవైనా అప్ టు డేట్ కావాల్సిందే. ఇక జగన్ విషయం తీసుకుంటే ఆయన చేసే విమర్శల్లో ఎక్కువగా రొటీన్ డైలాగులు ఉంటాయి. కానీ ఈసారి జగన్ ప్రెస్ మీట్ సుదీర్ఘంగా సాగిన చాలా విషయాలు టచ్ చేస్తూ వీలైనంత కొత్తదనం నింపే ప్రయత్నం అయితే చేశారు అనుకోవాలి. చంద్రబాబు పెర్ఫార్మెన్స్లో వీక్ అని, క్రెడిట్ చోరీలో మాత్రం పీక్స్ అని జగన్ కామెంట్స్ చేశారు. బాబు సొంతగా ఏం డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ విషయంలో క్రెడిట్ తీసుకోవడానికి లేదని ఆయన మాట్లాడారు. హైటెక్ సిటీ మాజీ సీఎం నెదురుమల్లిది అయితే విశాఖలో డేటా సెంటర్ వైసీపీ ఆలోచన అని, తాము వేసిన విత్తనం అని చెప్పుకున్నారు. అలాగే హైదరాబాద్లో ఐటీ డెవలప్మెంట్లో చంద్రబాబు పాత్ర అయితే పెద్దగా లేదని ఆయన చెప్పుకొచ్చారు. తాము 2020 నుంచి 2023 దాకా విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు విషయంలో ఎంతో కృషి చేశామని జగన్ చెప్పారు. అదానితో ఒప్పందం చేసుకున్నామని, అలాగే సి నుంచి వివిధ దేశాలు వెళ్ళి సబ్సీ కేబుల్స్ని సింగపూర్తో ఒప్పందం చేసుకుని ప్రతిపాదనలు చేశామని అన్నారు. 2023 మేలో తాను స్వయంగా డేటా సెంటర్ని విశాఖలో ఏర్పాటు చేసేందుకు శంకుస్థాపన చేశారు అని జగన్ చెప్పారు. అంతేకాకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ భూ వివాదాలు తీరి తాము 2023లో శంకుస్థాపన చేశామని, అది తమ ఘనత అన్నారు. శ్రీకాకుళంలోని మూలాపేటలో పోర్టు నిర్మాణం ఘనత తమదని అన్నారు. మొత్తంగా చెప్పాల్సి ఉంటే ఉత్తరాంధ్ర అభివృద్ధిని తాము ఎంతో కృషి చేశామని, బాటలు వేశామని జగన్ చెప్పారు. సరే, ఇవన్నీ చేశామని వైసీపీ అధినేత హోదాలో జగన్ కూటమి చెందిన 16 నెలల తర్వాత చెబుతున్నారు. మరి ముఖ్యంగా చూస్తే విశాఖ గూగుల్ డేటా సెంటర్ వచ్చిన తర్వాత మాదే క్రెడిట్ అని చెబుతున్నారు. అదాని డేటా సెంటర్ అన్నది వైసీపీ హయాంలో ముందుకు వచ్చింది అన్నది వాస్తవం. అయితే అది ఆచరణలో అడుగులు పెద్దగా వేయలేదు. అయినా సరే మేము డేటా సెంటర్ని తీసుకుని రాబోతున్నామని వైసీపీ చెప్పుకోవాల్సింది కదా అని అంటున్నారు. అంతేకాదు, కూటమి ప్రభుత్వం డేటా సెంటర్ వస్తుంది అన్నప్పుడు అయినా మాదే ఆలోచన అని కూడా ఎందుకు చెప్పుకోలేకపోయిందని అంటున్నారు. ఎయిర్పోర్ట్ విషయంలో వైసీపీ తీసుకున్న చొరవను ఎన్నికల వేళ కానీ, ఆ ముందు తర్వాత కానీ ఎందుకు చెప్పలేకపోయారు అన్నది కూడా ప్రశ్నగానే ఉంది. ఏది ఏమైనా వైసీపీ ఎంతసేపు నగదు బదిలీ పథకం పేరు చెప్పుకుంది. జగన్ కూడా తాను ఎన్ని వందల సార్లు బటన్ నొక్కాను, ఓటు వేయండి అని ఎన్నికల్లో ప్రచారం చేశారు. కానీ ఫలానా ప్రాంతానికి తాము ఫలానాది చేశామని లేక చేయాలని అనుకున్నామని ఎక్కడా చెప్పలేదని గుర్తు చేశారు. టీడీపీ పబ్లిసిటీ విషయంలో పీక్స్ అని చెబుతున్న వైసీపీ అదే సమయంలో తాను వెరీ ప్యూర్ బాగా వీక్ అని కూడా చెప్పుకోవాలని అంటున్నారు. ఏది ఏమైనా వైసీపీ కూడా ఇటీవల కాలంలో శ్రీకాకుళం ఉద్యాన ఆసుపత్రి గురించి చెబుతుంది. తాము కట్టిన మెడికల్ కాలేజీల గురించి చెబుతుంది. అయితే ఏమి చేసినా, ఎంత చేసినా చేతులు కాలేక ఆకులు పట్టుకున్న చందమని అంటున్నారు. పైగా టీడీపీ తాము చేసింది, చేయబోయేది అన్ని ప్రజలకు చెప్పుకోవడంలో తప్పు లేదని అంటున్నారు. ఇదే న్యూ ట్రెండ్ పాలిటిక్స్ అని అంటున్నారు.